హలో ఎవ్రీవన్. సొంత ప్లేస్లో ఉన్నప్పుడు అన్నీ చాలా ఈజీగా అనిపిస్తాయి. ఎందుకంటే ఎక్కడ ఏముంటుందో తెలుస్తుంది కాబట్టి ఈజీగా వెళ్ళి కొనుక్కోవచ్చు. కానీ ఒకసారి మన సొంత ప్లేస్ నుంచి బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది ఒక చిన్న వస్తువు కోసం కూడా ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందా అని. నాకు కూడా అలానే జరిగింది. ఏంటంటే ఒక చిన్న గమ్ కోసం నేను చాలా కష్టపడ్డాను అన్నమాట. లోకల్గా ఉన్న గమ్ములన్నీ వాడాను. చూడండి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం వాడిన గమ్ములు ఇవన్నీ వాడాను. కానీ ఇవన్నీ అంతా చాలా తొందరగా ఈ బ్యాంగిల్స్ ఊడిపోవడం జరిగింది. చూడండి, దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డాను. నా వీడియోస్లో కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ చేస్తూ ఉంటే ఊరికే అన్నీ ఊడిపోయి వస్తున్నాయి అన్నమాట. దీనికోసం నేను చాలా ఇబ్బంది పడ్డా. లోకల్గా ఎన్ని కొన్నా కూడా అవన్నీ అసలు ఏం పని చేయలేదన్నమాట. చివరికి ఏం చేయాలో తెలియక ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. అయితే ఈ పార్సిల్ ఈరోజే వచ్చింది. అయితే నేను వీటితో పాటు కొన్ని మెటీరియల్స్ ఆర్డర్ చేశాను అనమాట. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కావాల్సినవన్నీ. ఏంటేంటో చూపిస్తాను మీకు. ఏం ఆర్డర్ చేశాను, అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. మొదటైతే ఈ పార్సిల్ ఓపెన్ చేయబోతున్నాను. చూడండి, మీరు కూడా ఇలా ఏదైనా ఇబ్బంది పడి ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? మీరు బాగానే ఉన్నాయని అనిపిస్తుంది. ఇవైతే నేను ఫస్ట్ టైం ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. అందుకే చాలా వరకు అయితే హైదరాబాద్లో అమీర్పేట్కి వెళ్తే చాలా ఈజీగా అన్నీ దొరుకుతాయి. ఇక్కడైతే ఏం దొరుకుతాయో తెలియక ఇంకా ఆర్డర్ చేశాను అనమాట. ఇవి బ్యాంగిల్స్ కోసం. ఇది వచ్చేసి మొదటి పార్సల్. ఇది రెండోది. దీంట్లో ఏముందో చూస్తాను. నేను కూడా చూడలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. చూడండి మీ ముందే. ఆర్డర్ అయితే చేశాను, ఎలా వచ్చిందో తెలియదు. స్టోన్ చైన్. ఏదైనా డైరెక్ట్గా వెళ్ళి షాప్లో చూసి కొన్నదానికి ఆన్లైన్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి చూడండి. ఇవి అంతగా ఏం క్వాలిటీ ఉన్నట్టు అనిపించట్లేదు నాకు. బట్ స్టిల్ ఓకే. ఇక్కడ ఏం దొరకట్లేదు కాబట్టి ఎంతకంటే మంచిగా దొరుకుతాయని నేను అనుకోవట్లేదు. పర్లేదు, బాగానే ఉన్నాయి. సిల్వర్ ఒకటి, గోల్డ్ ఒకటి. పర్లేదు, బాగానే ఉన్నాయి. నాకు కామెంట్ చేయండి. ఇదైతే నేను సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్ తయారు చేయాలనుకుంటున్నాను అనమాట. వాటికి కావాల్సిన మెటీరియల్స్ తీసుకొచ్చుకున్నాను. పర్లేదు, బాగున్నాయి. ఇవైతే బాగున్నాయి. చూడండి, ఇవైతే బాగున్నాయి. కొనుక్కోవచ్చు ఇవి కూడా. లాస్ట్ అండ్ ఫైనల్, నేను దేనికోసం అయితే ఇబ్బంది పడ్డానో ఆ పార్సల్ అన్నమాట. ఇది గమ్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం గమ్. నేను ఎప్పుడు ఇలాంటి గమ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేయలేదు. ఆల్మోస్ట్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడైతే అమీర్పేట్లో డైరెక్ట్ వెళ్ళి షాప్లోనే కొనేటోళ్ళము. చూస్తాను ఇవి కూడా ఎలా పనిచేస్తున్నాయో. నెక్స్ట్ తయారు చేయబోయే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి ఈ గమ్మే వాడతాను. అది ఎలా మంచిగా ఉందా లేదా అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఏ విషయంలో ఇబ్బంది పడితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.